ఒక ఊరిలో చక్రవర్తి అనే ఒక మాజీ జైలర్ ఉండేవారు. ఆయన చాలా కఠినమైనవాడు. ఆయన కొడుకు అజయ్ సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్. అజయ్ తన తండ్రిని ఎప్పుడూ ద్వేషిస్తుంటాడు. ఎందుకంటే చిన్నప్పుడు అజయ్ తప్పు చేస్తే చక్రవర్తిగారు జైలు ఖైదీలా కొట్టేవారు. మా నాన్నకు మనసు లేదు, కేవలం రూల్స్ మాత్రమే తెలుసు అని అజయ్ అందరితో చెప్తుంటాడు. చక్రవర్తిగారు చనిపోతారు. అజయ్ ఊరికి వచ్చి త్వరత్వరగా అంత్యక్రియలు ముగించి ఆస్తిపత్రాల కోసం వెతుకుతుంటాడు. అప్పుడు తండ్రి రాసిన ఒక పాత డైరీ దొరుకుతుంది. అందులో ఒక పేజీ దగ్గర ఒక పోలీస్ ఎన్కౌంటర్ ఫోటో ఉంటుంది. అజయ్ ఆ డైరీ చదవడం మొదలుపెడతాడు. అందులో ఉన్న సత్యం వింటే మీ ఒళ్ళు గగుర్ పొడుస్తుంది. చక్రవర్తిగారు జైలర్గా ఉన్నప్పుడు ఒక గ్యాంగ్ అజయ్ని చిన్నప్పుడు కిడ్నాప్ చేసి చంపేయడానికి ప్లాన్ చేసింది. ఆ గ్యాంగ్ని ఎదుర్కోవడానికి చక్రవర్తిగారు తన ఇంట్లోనే తన కొడుకుని ఒక ఖైదీలా బంధించి ఉంచేవారు. అజయ్ బయట ఎవరితోనూ కలవకుండా పారిపోకుండా ఉండటానికే ఆయన అంత కఠినంగా ఉండేవారు. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ గ్యాంగ్ లీడర్ మరెవరో కాదు. ఇప్పుడు అజయ్ ఎవరినైతే తన బిజినెస్ పార్ట్నర్ అని నమ్ముతున్నాడో వాడే. వాడు అజయ్ని చంపడానికి 25 ఏళ్లుగా వేచి చూస్తున్నాడు. చక్రవర్తిగారు చనిపోయే వరకు అజయ్ని కాపాడుతూ వచ్చారు. డైరీ చివర్లో ఇలా ఉంటుంది: ఒరే అజయ్, నేను నీకు విలన్లా కనిపించొచ్చు, కాని నీ ప్రాణాలు కాపాడటానికి నేను విలన్ ముసుగు వేసుకున్నాను. నేను చనిపోయిన నిమిషం నువ్వు ప్రమాదంలో పడతావు. డైరీ చదవడం పూర్తి కాకముందే అజయ్ గది తలుపులు తన్నుకుంటూ తెరుచుకున్నాయి. ఎదురుగా వాడి బిజినెస్ పార్ట్నర్ ఖన్నా చేతిలో గన్ పట్టుకుని క్రూరంగా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. మీ నాన్న చాలా మొండోడ్రా అజయ్, 25 ఏళ్లుగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వాడి కళ్ళు గప్పి నిన్ను చంపడం ఎవరితరం కాలేదు. కాని ఇప్పుడా సింహం చచ్చింది, నిన్ను కాపాడటానికి వాడు లేడు. అజయ్ భయంతో వణికిపోలేదు. తండ్రి డైరీలోని ఆఖరి మాటలు తన రక్తంలో పౌరుషాన్ని నింపాయి. అజయ్, నాన్న లేడని నువ్వనుకుంటున్నావు ఖన్నా, కాని ఆయన నన్ను పెంచిన పద్ధతిలోనే బతికున్నాడు. ఖన్నా ట్రిగ్గర్ నొక్కబోతుండగా ఒక్కసారిగా ఇంటి చుట్టూ ఉన్న అలారామ్స్ మోగాయి. చక్రవర్తిగారు తన ఇంట్లో ఒక సీక్రెట్ సెక్యూరిటీ సిస్టమ్ను ముందే సెట్ చేసి ఉంచారు. ఆ డైరీని ఒక ప్రత్యేకమైన రీతిలో తీస్తే తప్ప ఆ ఇంటి నుండి బయటకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయేలా ఆయన ప్లాన్ చేశారు. గది కిటికీలు, తలుపులకు ఇనుప గ్రిల్స్ ఆటోమేటిక్గా పడిపోయాయి. ఖన్నా షాక్ అయ్యాడు. అజయ్ వాయిస్ గంభీరంగా: మా నాన్న జైలర్ అని చెప్పాను కదా, ఆయన ఈ ఇంటిని ఇల్లులా కాదు, ఒక కోటలా కట్టారు. నువ్వు లోపలికి రావడం నీ ఇష్టం, కాని బయటకు వెళ్లడం నాన్న ఇష్టం. చిన్నప్పుడు తండ్రి నేర్పిన సెల్ఫ్ డిఫెన్స్ విద్యలు అజయ్కి గుర్తొచ్చాయి. తండ్రి తనని ఎందుకు అన్నిసార్లు దండించాడో ఇప్పుడర్థమైంది. ఒక జైలర్ కొడుకుగా అజయ్ గదిలో ఉన్న లైట్లను ఆపేసి చీకట్లో ఖన్నాని ముప్పుతిప్పలు పెట్టాడు. తండ్రి వాడే లాఠీని తీసి ఖన్నా చేతిలో ఉన్న గన్ పడగొట్టాడు. పోలీసులు వచ్చేసరికి ఖన్నా కిందపడి ఉన్నాడు. అజయ్ తన తండ్రి ఫోటో వైపు చూశాడు. ఆ కళ్లల్లో ఇప్పుడు శిక్షించే తండ్రి కనిపించడం లేదు, తనని ఒక యోధుడిగా తీర్చిదిద్దిన గురువు కనిపిస్తున్నాడు. అజయ్ తన తండ్రి అంత్యక్రియల బూడిదను పట్టుకుని, నాన్నా, నువ్వు నన్ను కొట్టిన దెబ్బల్లో నన్ను కాపాడే కవచం ఉందని తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాని ఆఖరి ట్విస్ట్ ఏంటంటే ఆ డైరీ చివర్లో ఒక చిన్న చిరునామా ఉంటుంది. అది ఖన్నా బాస్కి సంబంధించింది. అంటే యుద్ధం ఇంకా ముగియలేదు.